హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈ వీడియోలో రేపటికి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, దాంతోపాటుగా కొన్ని స్టాక్స్ కి మనం టెక్నికల్ గా లెవెల్స్ చూద్దాం. ఈ రోజు కూడా నెగటివ్ లోనే క్లోజ్ అయింది. 78 పాయింట్స్ మైనస్ లో క్లోజ్ అయింది. నిఫ్టీ 23,453. ఇంట్రాడేలో హై వోలటైల్ గా ఉండింది. ఒక టైంలో పాజిటివ్, తర్వాత నెగిటివ్. ఓపెనింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది, పాజిటివ్ లో ఓపెన్ అయింది, కానీ తర్వాత మళ్ళీ షార్ప్ ఫాల్ వచ్చింది. ఇంట్రాడేలో చిన్న రికవరీ కనిపించింది, కానీ బట్ సస్టైన్ కాలేదు. హైయర్ లెవెల్కి వచ్చేసరికి మళ్ళీ సెల్లింగ్ ప్రెజరే వచ్చింది. సో డే ఎండింగ్ వచ్చేసరికి నెగిటివ్ లో క్లోజ్ అయింది 78 పాయింట్స్ తోని. సో నిఫ్టీ 50 స్టాక్స్ లో చూస్తే మనకి ఒకటి బ్యాంక్ నిఫ్టీ మాత్రం కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయింది 50,363 దగ్గర. నిఫ్టీ స్టాక్స్ లో పాజిటివ్ గా క్లోజ్ అయిన స్టాక్స్ లో హిండాల్కో టాప్ లో ఉంది. ఓవరాల్ గా మనకి మెటల్ సెక్టార్ కొంచెం ఈరోజు బాగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. హిండాల్కో స్టాక్ ఆఫ్ ద డే అని కూడా అనుకోవచ్చు, బాగా పెరిగింది. దాంతోపాటుగా ఇంకొకటి నాల్కో, నేషనల్ అల్యూమినియం, నాల్కో బాగా పెరిగింది ఈరోజు, దాదాపుగా 10% కన్నా ఎక్కువ పెరిగింది. తర్వాత హీరో మోటార్ కాప్, టాటా స్టీల్, నెస్లే, హిందుస్థాన్ యూనిలీవర్ ఇవన్నీ కూడా పాజిటివ్ లో క్లోజ్ అయితే ఐటీ స్టాక్స్ లో బాగా డెంట్ కనపడింది. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే రోజు నైట్ నాస్డాక్ బాగా డౌన్ అయింది. దాని ఎఫెక్ట్ ఈరోజు మనకి ఐటీ స్టాక్స్ మీద కనిపించింది. టీసీఎస్, ఇన్ఫోసిస్ వీటన్నిటి మీద కూడా నెగిటివ్ కనిపించింది. తర్వాత డాక్టర్ రెడ్డి ల్యాబ్ డౌన్ అయింది, బీపీసీఎల్, సిప్లా ఇవన్నీ కూడా డౌన్ అయ్యాయి. దాంతోపాటుగా గ్యాస్, ఐజీఎల్, ఎంజీఎల్ వీటన్నిటిలో కూడా నెగిటివే చూసాం ఈరోజు. నిఫ్టీ టెక్నికల్ లెవెల్స్ చూద్దాం. ఇది డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో లెవెల్స్ లో పెద్దగా మార్పు లేదు. మన కీ లెవెల్ మాత్రం కొంచెం మారుతుంది. ఇప్పుడు 24,260 మనం గతంలో అనుకున్న కీ లెవెల్. సో ఇది ఇప్పుడు 24,080 దగ్గరికి వస్తుంది. 24,080 ఇది మన కీ లెవెల్. సో ఈ లెవెల్ కన్నా కింద ఉన్నంత వరకు కూడా మనం సెల్ అండ్ ర్యాలీ మోడ్లోనే ఉండొచ్చు. ఏదైనా ఒక పుల్ బ్యాక్ వచ్చి ఒక సెల్లింగ్ ఆపర్చునిటీ వస్తే మాత్రం షార్ట్ ఎంట్రీస్ కోసమే మనం ప్లాన్ చేయొచ్చు. అయితే దీంట్లో ఒకటి టెక్నికల్ మంచి సపోర్ట్ మనం గతంలో కూడా అనుకున్నాం. 23,300 నుంచి 23,000 జోన్ అది. సో 300 పాయింట్ జోన్ మాత్రం ఒక క్రూషియల్ జోన్ లాగా తీసుకోవాలి. ఈ జోన్ లో మాత్రం మనం షార్ట్ ఎంట్రీస్ చేయొద్దు. ఏదైనా మన షార్ట్స్ ని కొంత ప్రాఫిట్స్ కింద కన్వర్ట్ చేసుకోవడానికి అది మంచి జోన్ లాగా తీసుకోవచ్చు. 23,000 ని బ్రేక్ అయితే మాత్రం షార్ప్ ఫాల్ ఉండొచ్చు. ఫర్దర్ గా ప్రీవియస్ లోస్ ని టెస్ట్ చేయొచ్చు. మనకి ప్రీవియస్ ఎలక్షన్ రిజల్ట్ రోజు వచ్చిన లోస్ ఏవైతే ఉన్నాయో 22,050 ఆర్ 22,000 లెవెల్స్ ని రాబోయే రోజుల్లో టెస్ట్ చేయొచ్చు. ఓన్లీ 23,000 బ్రేక్ అయితేనే ఆ లెవెల్స్ చూస్తూ పెట్టుకోవాలి. ఇంకొకటి మనకి ఈ వీక్ ట్రంకేటెడ్ వీక్ 20th నవంబర్ మనకి హాలిడే ఉంది మార్కెట్ కి, అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ మనం హైయర్ లెవెల్లో స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ చూస్తే ఈ రోజు హైనే మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 23,600. సో దాన్ని బ్రేక్ చేసి పైకి వస్తే 23,780 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్ సపోర్ట్ లెవెల్స్ ఇందాక అనుకున్నట్టుగా 23,300 సపోర్ట్ ఉండొచ్చు. నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కీ లెవెల్లో ఎలాంటి మార్పు లేదు. 51,450 కీ లెవెల్ లాగానే ఉంటుంది. సో పెద్దగా మూమెంట్ లేదు ఈ రోజు, స్ట్రాంగ్ మూమెంట్ ఏం కనిపించలేదు. కాబట్టి పాజిటివ్ గా క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ 50,363 దగ్గర. ఇప్పుడు ఇమీడియట్ రెసిస్టెన్స్ 50,750, డౌన్ సైడ్ ఇమీడియట్ సపోర్ట్ 50,000, దాన్ని బ్రేక్ చేస్తే 49,700. ఇవి రెండు సపోర్ట్ పాయింట్స్ లాగా ఉంటాయి. హైయర్ లెవెల్లో 50,750 ఫస్ట్ రెసిస్టెన్స్, 51,000 సెకండ్ రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. టోరెంట్ పవర్ ఈ రోజు లో ఏదైతే ఉందో ఎగ్జాక్ట్లీ 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అండ్ ఇక్కడ మనకి ఒక డిమాండ్ ఏరియా కూడా ఉంది. సో ఇంకా డిమాండ్ ఏరియా దగ్గరికి రాలేదు. అయితే ఒకటి ఈ రోజు సపోర్ట్ తీసుకున్న పాయింట్ మాత్రం ఇంపార్టెంట్ పాయింట్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, 200 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. అయితే ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుందంటే వీక్లీ పీవోట్ లెవెల్ కన్నా పైన అట్లీస్ట్ ఒక 1 అవర్ ట్రేడ్ అయితే మాత్రం దీంట్లో కొంచెం మూమెంటం రావచ్చు అప్ సైడ్ కి. సో ఆ మూమెంటం మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్ అరౌండ్ 1700 దగ్గర ఉంది. సో 1610 ఆర్ 1615 లెవెల్ కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అవుతుంటే ఒక లాంగ్ ఎంట్రీ తీసుకొని 1700 దగ్గర ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు. స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ 200 ఎంఏ కన్నా కింద పెట్టుకోవాలి. అది ఈ రోజు లోనే. ఈ రోజు లో వచ్చి 1545 కన్నా కిందకి వెళ్తే మాత్రం 1490 ఆర్ 1450 లెవెల్స్ ని టెస్ట్ చేయొచ్చు. లెవెల్స్ దృష్టిలో పెట్టుకొని దీంట్లో ఒక ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది టోరెంట్ పవర్. నెక్స్ట్ ఒక సిమెంట్ స్టాక్ తీసుకుందాం, అంబుజా సిమెంట్. ఇది అంబుజా సిమెంట్ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. ఓవరాల్ గా ట్రెండ్ మాత్రం వీక్ ఉంది. ఒక కౌంటర్ ట్రెండ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు.
వీక్లీ పివోట్ లెవెల్ కన్నా పైన సస్టైనబుల్ గా ఉంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. ఇప్పుడు 550 దగ్గర క్లోజ్ అయింది. వీక్లీ పివోట్ వచ్చి 551 15 పైసా. సో 552 ఆర్ 553 కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అవుతుంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. సో ఈ లాంగ్ ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్ వచ్చి 600 దగ్గర ఉంది. 600 కాదు, సారీ, 20 డే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఇది 568 ఆర్ 570 ఆ లెవెల్స్ దగ్గర. ఇంకొకటి మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 586 మంత్లీ పివోట్ లెవెల్. సో ఆ లెవెల్ దగ్గర మన ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. ఇది అంబుజా సిమెంట్. ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసమే ప్లాన్ చేయాలి. 552ని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్ గా ఉంటేనే దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కోసం తీసుకోవచ్చు. ఈ రోజు లోని మన స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. ఈ రోజు లో వచ్చి 537. సో అది మన స్టాప్ లాస్ అనుకొని దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. ఇది అంబుజా సిమెంట్. నెక్స్ట్ ఇంకొక స్టాక్ కూడా చూద్దాం. ఇది లూపిన్. రెగ్యులర్ గా 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు చాలా బ్యాచెస్ కండక్ట్ చేసాం. నెక్స్ట్ బ్యాచ్ వచ్చి 20th నవంబర్ 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. స్టాక్ మార్కెట్లో ఒక ప్రొఫెషనల్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి ఈ ప్రోగ్రామ్ చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు కూడా స్టాక్ మార్కెట్ కి సంబంధించిన ప్రతి విషయాన్ని నేర్చుకోవడానికి అవకాశం ఉంది. అయితే స్టాక్ మార్కెట్లో ఒక ఈక్విటీ కాదు, ఫ్యూచర్స్, ఆప్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయి, ఆప్షన్ ప్రీమియం క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుంది, అసలు ఒక స్టాక్ తీసుకున్నప్పుడు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలి, ఈవెన్ మనం ఇన్వెస్ట్మెంట్ కోసం స్టాక్స్ పర్చేజ్ చేసినా కానీ ఏ టైంలో ఆ స్టాక్ నుంచి మనం బయటకు రావాలి, ఇలాంటివన్నీ నేర్చుకోవడానికి ఈ 100 డేస్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోండి. ఈ ప్రోగ్రాంలో జాయిన్ కండి. డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో ట్రెండ్ వైజ్ గా వీక్ ట్రెండే కంటిన్యూ అవుతుంది. సో వీక్లీ పివోట్ లెవెల్ 2054, క్లోజింగ్ వచ్చి 2035. సో ఐదర్ వే దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. రేపు ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం దీంట్లో ఒక షార్ట్ ఎంట్రీ కోసం ప్లాన్ చేయొచ్చు. స్ట్రిక్ట్ గా 2060ని స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఒక షార్ట్ ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. షార్ట్ ఎంట్రీస్ అన్ని కూడా ఈ లెవెల్ దగ్గర ప్రాఫిట్ బుకింగ్ కోసం ప్లాన్ చేయాలి. 1950 అండ్ 1920. సో 1950, 1920 జోన్ దగ్గర మన షార్ట్ ఎంట్రీస్ ఉంటే ప్రాఫిట్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అయితే హైయర్ లెవెల్లో 2060ని మన స్టాప్ లాస్ ఉండాలి షార్ట్ ఎంట్రీ తీసుకుంటే. ఒకవేళ 2055 కన్నా పైన సస్టైనబుల్ గా ట్రేడ్ అవుతుంటే మాత్రం దీంట్లో ఒక లాంగ్ ఎంట్రీ కూడా ప్లాన్ చేయొచ్చు. ఆ లాంగ్ ఎంట్రీస్ అన్నిటికి కూడా 2184 మన స్టాప్ లాస్, మన ప్రాఫిట్ బుకింగ్ ఏరియా లాగా తీసుకోవాలి. ఈ రోజు లోని స్టాప్ లాస్ లాగా పెట్టుకోవాలి. ఈ రోజు లో వచ్చి 2000 స్టాప్ లాస్ లాగా పెట్టుకొని ఒక లాంగ్ ఎంట్రీకి కూడా ప్లాన్ చేయొచ్చు. అంటే ఐదర్ వే ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. లూపిన్ లో రూల్స్ ఇంపార్టెంట్. మనకి ఒక బ్రేక్అవుట్ కోసమే ప్లాన్ చేయాలి. మన స్ట్రిక్ట్ గా స్టాప్ లాస్ అయితే ఉండాలి. లెవెల్ క్రాస్ అయిన తర్వాతనే ఒక ట్రేడ్ తీసుకోవాలి. దీంట్లో రేపటి వీడియోలో మళ్ళీ కొన్ని స్టాక్స్, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.